భారత మహిళలు సింహాల్లాగా దూకారు. ఇంగ్లాండ్ మట్టి కరిపిస్తూ భారత కెప్టెన్ స్మృతి మందన సెంచరీతో రెచ్చిపోగా స్పిన్నర్ చరణ్ 4 వికెట్లు పడగొట్టడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఓ పక్క భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ పై మొదటి టెస్టులో పరాజయం పాలవగా మరోపక్క భారత మహిళలు పిడికిలి బిగించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా మొదట టీ20లో టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్ కు ఆహ్వానించబడింది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ కే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయన్న స్టేట్మెంట్ ను పటాపంచలు చేస్తూ భారత ఓపెనర్స్ చెలరేగిపోయారు. షెఫాలి వర్మ జాగ్రత్తగా ఆడే ప్రయత్నంలో అవుట్ అయినప్పటికీ భారత స్టాండ్ అండ్ కెప్టెన్ స్మృతి మందన ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించింది. స్మృతి మందన ప్రత్యేకంగా లెఫ్ట్ లెగ్ ను మడతపెట్టి సిక్సర్ కొట్టిన విధానం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఇక ఫస్ట్ డౌన్ బ్యాటర్ హర్లెన్ డియోల్ స్వీప్ షాట్లతో హోరెత్తించింది. 23 బంతుల్లో 43 పరుగులు చేసిన హర్లెన్ డియోల్ ఇంగ్లాండ్ బౌలర్ లారెన్ బెల్ బౌలింగ్ లో వెనుతిరిగింది. స్మృతి మందన బ్యాటింగ్ జోరుకు ఇంగ్లాండ్ సీనియర్ స్పిన్నర్ ఎక్కల్స్టోన్ 3 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకోవడం విశేషం. 62 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిన స్మృతి మందన 112 పరుగులు సెంచరీ చేసి 3 ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఏకైక భారత మహిళగా రికార్డు సృష్టించింది. భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించి ఇంగ్లాండ్ కు ఊహించిన షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్ లారెన్ బెల్ 3 వికెట్లు పడగొట్టి రాణించింది. భారీ టార్గెట్ ను దృష్టిలో ఉంచుకున్న ఇంగ్లాండ్ తడబడుతూ అమన్జోత్ కౌర్ బౌలింగ్ లో రిచా ఘోష్ పట్టిన క్యాచ్ ద్వారా మొదటి ఓవర్లోనే వికెట్ సమర్పించుకుంది. కెప్టెన్ స్మృతి మందన అనూహ్యంగా స్పిన్నర్ దీప్తి శర్మను 2వ ఓవర్లను బరిలోకి దించి కీలక వికెట్లు రాబట్టింది. ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ నాట్ సిల్వర్ బ్రంట్ చేసిన 66 పరుగులు మినహా మిగతా ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. భారత్ స్పిన్నర్ ఎన్ చరణ్ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనంలో కీలక పాత్ర పోషించింది. ఇండియన్ వికెట్ కీపర్ రిచా ఘోష్ సమయస్ఫూర్తి అలాగే స్పిన్నర్ల దూకుడుతో ఇంగ్లాండ్ జట్టు 113 పరుగులకి ఆల్అౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 97 పరుగుల భారీ తేడాతో భారత్ గెలవడానికి ప్రధాన కారణమైన స్మృతి మందన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.